ఫిష్ వెంకట్ గారు గత కొన్ని రోజులుగా అంటే ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఆయన చెప్పడం జరిగింది ఆయన హెల్త్ కండిషన్ కావచ్చు, అలాగే కిడ్నీలతో ఆయన సమస్య పడుతున్నారు అన్న విషయం కూడా మనకి చాలాసార్లు చెప్పారు. అయితే అటు సాయం కోసం కూడా చాలామందిని ఇటు ఇండస్ట్రీ నుంచి పరంగా కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ పరంగా కూడా అడగడం జరిగింది. అయితే రెండింటి నుంచి కూడా మనం చూసాం ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి. సో ప్రెజెంట్ ఆయన కండిషన్ చూస్తూ ఉంటే నిజంగా ఇంతమందిని ఎంటర్టైన్ చేసిన యాక్టర్ ఈ విధంగా ఉండడం అనేది నిజంగా దౌర్భాగ్యమనే చెప్పాలి. ప్రెజెంట్ ఆయన కండిషన్ సీరియస్గా ఉంది. వాళ్ళ వైఫ్ ఉన్నారు, డాక్టర్స్ ఏం చెప్తున్నారు, అసలు ఎంత అవుతుంది అంటున్నారు ఏంటి అన్న విషయాలు తెలుసుకుందాం. అమ్మ, అసలు ఇప్పుడు ప్రెజెంట్ ఎలా ఉంది ఆయన పరిస్థితి? ఇట్లే చూస్తుంటారు కదా అదే పరిస్థితులు ఉండడం. ఏమన్నారు డాక్టర్స్? ఏమన్నారు? కిడ్నీ మార్పించుకోవాలన్నారు. మార్పించాలి, మార్పించుకోవాలని చెప్పారు కంపల్సరీ. డోనర్స్ ఎవరైనా దొరికారా? ఇంకా దొరకలే. పొద్దున డాక్టర్తో ఒక ఆమె మాట్లాడింది, మరి ఏం మాట్లాడి నాకు తెలియదు. మా బాబు మాట్లాడిపించింది. సో పరిస్థితి ఇలా ఉందని చెప్పి మీరు ఇండస్ట్రీలో ఎవరికైనా చెప్పడం కానీ, అంటే ఆల్రెడీ మా అసోసియేషన్లో మెంబర్షిప్ కానీ ఏమైనా ఉండడం? అప్పుడు పిఆర్కేలే వేసినప్పుడు మేనేజర్, చిరంజీవి వాళ్ళ మేనేజర్ మాట్లాడిండు. మళ్ళీ ఆయన ఏం మాట్లాడి నాకు తెలియదు. మళ్ళీ వాళ్ళకి ఫోన్ రాలేదు. మీకు ఏం చెప్పలేదా? అంటే ఏం మాట్లాడారు? ఆయన మాట్లాడింది చెప్పలేదు, నాకు ఏం చెప్పలేదు, నేను కూడా ఏం అడగలేను. ఒక ఫ్రెండ్ నాకు మన మద్రాసులో ఉంటారు ఒక ఫ్రెండ్, ఆయన ఏం చెప్పిండు, అక్కడిక్కడ ఏం చేయించుకోక ఇంకా నేను చేపిస్తే దగ్గరుండి అన్నాడు. ఆయనకు వాళ్ళని నేను ఎందుకు అడగాలి, నా ఫ్రెండ్ చేపిస్తుందని ఆశతో ఉన్నాడు ఆయన. ఫ్రెండ్ స్విచ్ షాప్ ఆయన అప్పటి నుంచి ఇంకా బాగా వెంకటింది. ఆయన ఇండస్ట్రీలో వ్యక్తా బయట వ్యక్తినా? దోస్తు ఎవరో మా ఫ్రెండ్. ఈయనతో పాటు యాక్ట్ చేసిన అంటే ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు కదా, వాళ్ళ తరపున ఇండస్ట్రీలోని పెద్దలతో మాట్లాడమని కానీ ఏమేమి చెప్పారు? అదే చెప్పినాం, మాట్లాడతారు ఇంకా తెలియదు. ఇంకేం ఎప్పటిలోగా చేయాలని చెప్పారు? ఎంత జల్లి చేయించుకుంటే అంత మంచిది అంటారు. నా దోస్తు అమ్మ, ఆయన నా చిన్నప్పుడు దోస్తు. మనం మాటలు వస్తారు, ఆయన మాటలు వస్తారు. అయిపోయింది, ఎవరు సాయం చేస్తున్నారని ఇంతవరకు. ఆయన అందరికీ సాయం చేసాడు, ఇప్పుడు ఆయనకు ఎవరు సాయం చేస్తారు? గబ్బర్ సింగ్ టీం అనేది ఉంది, ఒక్కళ్ళు వచ్చి ఇంతవరకు చూసుడు లేదమ్మా ఆయనని. ఆయన ఎవ్వరు రాలేదు. ఆయన కూడా మంచుకున్నప్పుడు నాకు తెలిసిన కాడికి అనాథ సేవలకు నెల కొడుతున్నాడు 100%గా. నాకు వాళ్ళకి ఇవ్వాల, అందరికి హెల్ప్ చేస్తాడు ఆయన. మంచి వాళ్ళకి హెల్ప్ చేస్తాడు ఆయన. మంచుకున్నప్పుడు అందరు వచ్చారు, ఎంతోమంది వచ్చారు. రా అన్నారు, అక్కడ దావత్లకు రా, ఫంక్షన్లకు తీసుకుపోతుండే. ఎవరు దావత్లు పోవాలా మనం పోతేనే రేపు వాళ్ళు వస్తారని చెప్పి నాతో చెప్తుండే ఆయన. విజయవాడ పెళ్ళికి పోయిండు, అంతా ఎక్కడెక్కడంటే అక్కడక్కడ దిండు. కానీ ఇప్పుడు మాత్రం ఊరు వస్తలేరు. ఊరు వచ్చి కొంచెం ఆయనకు దాఖలు హెల్ప్ చేస్తే చాలు, మాకు ఇంట్లో ఖర్చులకి లేవు, ఆయన మట్టుకే ఇస్తే చాలు మాకు అంతే అని ఆలోచిస్తున్నాను.